అందరూ కూడా శ్రద్ధగా వినండి. పిల్లలారా అలా తిరగండి. మనోడా కూర్చోండి, జాగ్రత్తగా కూర్చోండి, కుదురుగా కూర్చోండి. ఓకే, పరిశుద్ధ వేద గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఒక బైబిల్ స్కాలర్ ఏమంటారంటే, వినండి, క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారు మరలా మరలా పిలువబడుదురు. దీర్ఘ ప్రసంగికులు ధన్యులు కాదు, అన్యులు ఇక జీవితంలో ఇక రారంట కదండి. అంటే ఒక రైతుకు మనం పనికి వెళ్తాం అనుకోండి సిస్టర్, ఆ రైతు కనుక అనుకున్న టయానికి అరగంట ముందు వదిలేస్తే తెల్లారి మంచోడు కాదు, తెల్లారి ఆడికే వెళ్దామే అంటారు. ఆడు సాయంత్రం దాకా చంపాడు అనుకో, అమ్ముడు వదలడే అంటారు కదా, అది లెక్క. ఈ రాత్రి క్లుప్తంగా వర్తమానాన్ని ప్రకటించి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి మళ్ళా తిరిగి రాకపోతే నేను బక్కిడి తన్నేయకుండా ఉంటే మరలా నన్ను పిలుస్తారు. ఈ రాత్రి మునుమును గట్టికంటించాను అనుకో, అమ్మీడు వదలడే అని రారు. అందుగురించే వచ్చే సంవత్సరానికి ఆఫర్ కొరకు తూతు మంత్రం, తుమ్మాకు మంత్రం కొన్ని పాయింట్లు ఇస్తారు. ఇంటికి వెళ్ళి మీరు జాయింట్లు చేసుకోండి. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి. నేను ఒక్క చేత నాకు ఒళ్ళు మండిపోతుంది, రెండు చేతులు ఎత్తాను. హల్లెలూయా. బైబిల్లో ఒక రీజన్ ఉందండి. ఏ పాస్టర్ గారు అయితే వాక్యాన్ని క్లుప్తంగా చెప్పుకుంటారో వినే విశ్వాసాలు శాంతంగా వింటారంట కదండి. అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకం 24వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆపకూడదు, ఇప్పుడు తీతే రాదు, రోజు తీత ఉండాలి బైబిల్ కదా. హలో, అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకం 24వ అధ్యాయం 4వ వచనం. మరి ఇదేనా? ఇందాక అకేలు మిట్టి వెళ్ళాను. అమ్మ మైకన్న మూతలో పెట్టి నీ మూతన మైకులెట్టు. నేను తమకు ఎక్కువగా ఆయాసము కలుగజేయకుండా, అవును, మేము క్లుప్తముగా చెప్పుకున్న దానిని, అవును, తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. ఆగు అంటే దాని అర్థం ఏంటంటే, కుదరాయ్, దాని అర్థం ఏంటంటే, ఏ పాస్టర్ గారైతే వాక్యాన్ని క్లుప్తంగా చెప్పుకుంటారో వినే విశ్వాసాలు శాంతంగా వింటారు. వినే విశ్వాసాలు శాంతంగా వినాలంటే చెప్పుకునే పాస్టర్ గారు క్లుప్తంగా చెప్పుకోవాలి. అది దాని రీజన్. హలో, ఈ పిల్లలు అనుకున్నారు ఇట్టా ఉంటుందని అనుకోలేదురా మేము, లేకపోతే ఎక్కడెందుకు ఎక్కుతారో పాపిస్ట్ వాడు అన్నట్టు చూస్తున్నారు. భాగ్యవంతులు వీళ్ళు. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగానే. కుదరదు, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటున్నాను సార్. ఫస్ట్ మాట, రెండో మాట, మూడో మాట కూడా గట్టిగా చెప్పండి. మైకులో కూడా చెప్పండి అండి, గట్టిగా చెప్పండి. బతుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నవాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే. నేలకి వేసి ఏడవకూడదంటే దేవుని మాట గట్టిగా చెప్పాలి. చింతలిచ్చినోడా, ఈసారి గట్టిగా చెప్పండి. ఆగు, నేను చెప్పిన తర్వాత. ఉన్నవాడు ఆయనే, రానున్నవాడు ఆయనే, అంతే. రాజ్యమును ఏలువాడు ఆయనే. ముచ్చటగా 3 విషయాలు బోధిస్తాను సార్. జాగ్రత్తగా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రేమతో మనవి చేస్తున్నాను. ఫస్ట్ మాట ఉన్నవాడు ఆయనే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు తీయగలిగితే, చింతలే పెద్ద తల్లి, పెద్దోడా, చిన్నోడా అందరూ కూడా తీయండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నీవే. ఇక్కడికి రమ్మంటే రాలేదు కానీ అక్కడ అల్ఫయు ఒమేగయు నేనే అంటే కుదురుతా బుజ్జే. అల్ఫయు ఒమేగయు నేనే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని. ఆగుండి. ఇప్పుడు 3 కాలాల గురించి బైబిల్ అక్కడ రాయబడి ఉందండి. వర్తమాన కాలములో ఉన్నవాడును నేనే, భూతకాలములో ఉన్నవాడును నేనే, భవిష్యత్ కాలములో ఉన్నవాడును నేనే, జరిగిన కాలములో ఉన్నవాడు నేనే, జరుగుతున్న కాలములో ఉన్నవాడు నేనే, ఇక జరగబోయే కాలములో ఉన్నవాడిని కూడా నేనే. సార్, ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో నా ప్రసంగాలకి కింద చెడ్డ కామెంట్లు పెడుతున్నారు. ఒక బ్రదర్ గారు ఏమని కామెంట్ పెట్టారో తెలుసా అండి? అవునండి, యేసుక్రీస్తు వారు ఉన్నవాడని బోధిస్తున్నారు కానీ మరి మాకు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాయలేదా అన్నారు. నేనన్నాను 16 సార్లు దాన్ని చదివానండి. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాశారన్నమాట ముమ్మాటికి నిజం. ఖచ్చితంగా కాలజ్ఞానం రాశారు సార్, మనం ఒప్పుకోక తప్పదండి. వారు ఏమంటారంటే, మరి కాలజ్ఞానం అండి మీదు నల్లట్టేసిన పుస్తకమే కదండి అంటే అక్కడే ఒళ్ళు మండేది. చేతులు అతను గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజమేనండి. ఒక బైబిల్ స్కాలర్ ఏమంటారంటే, నల్లట్టేసిన పుస్తకమే కానీ ప్రపంచ ప్రజల హృదయాన్ని తెల్లగా చేసిన పుస్తకం అంట. చెప్పలు కొట్టిన ఒకసారి స్తోత్రం చెప్పండి. అది వారు కాలజ్ఞానం రాశారు. కానీ మరి బైబిల్ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఆపకూడదునండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. చింతలే 3:11 మూడవసారి. హలో, 3వ అధ్యాయం 11వ వచనం. చిన్నమ్మ, దేవి కాలమనందు ఏంటిది?
దేవి కాలమునందు చదవమ్మయ్యా. అది చక్కగా మళ్ళీ నుండినట్లు చదువు. దేని కాలమునందు దేని కాలమునందు అది చక్కగా అది నుండినట్లు చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి సమస్తమును ఉన్నాడు. ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఆ, ఉంచి ఉన్నాడని చెప్పమ్మా. నరుల హృదయమందు ఉంచి అది ఉన్నాడు. లెక్క. అలా, అది లెక్క. ఎందుకంటే నువ్వు తప్పు చదివేవనుకో, ఆ తప్పు నేను సమర్థిస్తే అదే తప్పు ఇంకో పాస్టర్ గారికి చదివేస్తావు. అందుకొరకే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుటే మేలు. మేలు చేయగోరు వాడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటారు. ముద్దు ముద్దే, గుద్దు గుద్ది. ఈ రాత్రి మీరు మారిపోతామో లేచి పారిపోతామో. చేతులు ఎత్తండి గట్టిగాను. అసలు కుదరదండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమని రాయబడిందంటే, సార్ దేని కాలమునందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడండి. బ్రహ్మంగా రాసింది కాలజ్ఞానం, బైబులు శాశ్వత కాల జ్ఞానం. కొట్టు చప్పట్లు కనుక జాగ్రత్తగా చింతలు చిన్నోడా. ఉన్నవాడు ఆయనే, ఏమండి, రానున్నవాడు ఆయనే, రాజ్యమేలువాడు ఆయన. ఇక్కడ రాయబడిన సత్యం ఏంటంటే, ఏమండి, కాలజ్ఞానం రాయబడి ఉంది కానీ బైబిల్ ఏ జ్ఞానం చెప్పండి? శాశ్వత కాలజ్ఞానం. కాలజ్ఞానం అది లెక్క. కనుక జాగ్రత్తగా మీరు వినగలిగితే ఈ రాత్రి కొన్ని పాయింట్లు ఇస్తాను, ఇంటికెళ్ళి మీరు జాయింట్లు చేసుకోండి. సార్ ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడు ఆయనే. రెండవ మాట ప్రియులారా, అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో చింతలు చదవమ్మా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనమండి. ఎక్సలెంట్, బాగా చదివే చింతల్లి. మైకులు ఉన్నాయి కదా నాన్న, ఏమనుకోబాక చదువమ్మా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఒకసారి నాతో చెప్పండి, ఇదిగో ఆయన ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అది లెక్క. అంటే రానున్నవాడు కూడా ఆయనే. ఓ మాట చెప్పిన విమర్శ కాదు, వివరం అండి. బ్రతికి చనిపోయిన వారు వస్తారా, చచ్చి బ్రతికిన వాడు వస్తారా? నువ్వే చెప్పరా, న్యాయంగా చూస్తున్నారు. హలో, కథ ఉలుకు పలుకుండాలి మనిషికండే. ఇప్పుడు రానున్నవాడు ఆయనే. ఒకసారి అందరూ చెప్పండి, రానున్నవాడు ఆయనే. ఎక్సలెంట్. నేనేమన్నానండి? బ్రతికి చనిపోయిన వారు వస్తారా, చచ్చి బ్రతికిన వారు వస్తారా? ఒక్కడికి అర్థమైతే ఒట్టు. వంటకి మాత్రం ఒక్కొక్కడు బురకాయలు సొరకాయలు లాగా ఇంత లావుని. నిజమండి, శంసడు గుజ్జు కూడా లేదు, ఎట్టే సోతుంది ఆ సెట్రు. చేతులెత్తు, గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సప్లై ఇస్తా. ఏమంటే బ్రతికి చనిపోయిన వారు వస్తారా, చచ్చి బ్రతికిన వాడు వస్తాడా? ఏం మాట్లాడరు, అంతేనేగా. యావత్ ప్రపంచంలో ఎవరైనా బ్రతికి చనిపోయారు కానీ నా యేసు ఒక్కడే చచ్చి బ్రతికాడు. ఛాలెంజ్. స్తోత్రం. రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. తిప్పు బైబిలా. ఇప్పుడు తిప్పితే రాజు రోజు తిప్పాలి దాన్ని. 14:9 టైం అయిపోయింది. 14:9. మృతులను ఉండదు అక్కడ. తాను మృతులకును సజీవులకును. ఆగా, అదే సార్ కరెక్టే. ఇక్కడ తప్పు పలికింది నాన్న. అమ్మమ్మ చూడు అనుకున్నారా? మరేరోడా. చేతులెత్తన హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము పాల లాంటిది బ్రదర్. మీరు ఏమని అనుకోండి సార్, దేవుని వాక్యం ఎలా అని చెప్పండి? ఆ పాలు దాన్ని తేట తీయాలి సార్, తాట కాదు. ఆ పాలల్లో తోడేస్తే ఏమవుతుంది? కాకినాడ మొన్న మీటింగ్కి వెళ్తే ఒక బేడి టీచర్ గారు బైబిల్ చదువుతుంది. పాలలో తోడేస్తే ఏమవుతుందంటే కూడుకొను అన్న, పొళ్ళు రాలును అన్న. కూడుకుంటే మాకు తెలియదేంటి, పాలలో తోడేస్తే పెరుగు అవుతుందండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అప్పుడు మీరు చెప్పండి, రిప్లై అంటే సప్లై ఇస్తారండి. పాలలో తోడేస్తే ఏమవుతుంది చిన్నోడా? అంతే. ఆ పెరుగును ఉదయకాలం మంది చిలిగితే మా అంట. ఓ పిల్లోడంట టీచర్ గారి పేరు అడిగాడు. రై నీ పేరేంటంటే ఆడు మొదలెట్టంట శ్రీ 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 నువ్వు అని. టీచర్ గారికి ఒళ్ళు మండియారా? శ్రీను అను 2 అక్షరాలు చెప్పడానికి మొదటగా అన్ని స్త్రీలు అంత అవసరమా? వేధవా అంటే ఈడన్నాడు. మాట్లాడు నా నా నత్తన్నాడు అంటే అంటే నువ్వుతో సరిగ్గు. నువ్వు చేతులు ఎత్తాను, గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలండి. పాలలో తోడేస్తే పెరుగు, ఆ పెరుగును ఉదయకాలం మంది చిలిగితే మజ్జిగ, దాని పై తేట తీస్తే దాన్ని కాస్తే దాన్ని అమ్మితే.
చిన్నాడ నేనేమంటానంటే పాలల్లో ఎన్ని వెరైటీలు వస్తాయి, పాల కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైన దేవుని యొక్క వాక్యం సార్. మీరేమనుకోద్దండి, ముత్యము కంటే అమూల్యమైన దేవుని యొక్క వాక్యం అండి. వాక్యానికి 2 అంచుల పొదులుంటే మరి ముత్యానికి కూడా మీరు చూడండి, ముత్యం అనే మాట రాసి ముందుకు చదివిన ముత్యమే, వెనక నుండి చదివిన ముత్యమే. ఒక్కడు కొలుగు లేదు పొలుగు లేదండి. ఇప్పుడు ముత్యం అనే మాట రాసి కొడుక ముందుకు చదివిన ముత్యమే, వెనక నుంచి చదివినా మరి చప్పట్లు కొట్టుకున్నాను. అది కొడుక. ఇంకో మాట చెప్పనండి. ఉదయకాలం ముందు ఓ చెల్లిమ్మ బొట్లో కూరగాయలు పెట్టుకుని కూరగాయలు అంటే వెళ్ళి వచ్చేటప్పుడు కాయగూరలు అంటే ఒకటేరా. హలో, ఈ పిల్ల చూడు ఏంతో ఇక్కడ మనిషా క్యాసెట్ రా రే అన్నాడు. చూస్తున్నా అంటే ఇప్పుడు కూరగాయలన్నా ఒకటే, నువ్వు చప్పట్లు కొట్టు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి చింతల్లి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఉన్నవాడు ఆయనే, రానున్నవాడు ఆయనే. ఇప్పుడు ఎవరు వస్తారండి అయ్యా? కాదు నాన్న ఎవరు వస్తారు? రానున్నవాడు ఆయనే. ఎవరు వస్తారు? బ్రతికి చనిపోయిన వారు వస్తారా, చచ్చి బ్రతికిన వాడు వస్తాడా? చచ్చి బ్రతికిన వాడే వస్తాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి బ్రతికిన వాడు. దానికి రీజన్ ఇప్పుడు చదవండి, రోమాపత్రిక 14:9. నాన్నగారు కొట్టి వచ్చేసారన్నమాట. మైక పట్టుకొండు తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. చప్పట్లు చేతులు ఎత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏకకంఠంతో చెప్పండి. ఎవడి చనిపోయి బ్రతికిన వాడే వస్తారు కానీ బ్రతికి చనిపోయిన వాడు రారు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మొదటి మాట ఉన్నవాడు ఆయనే, రెండవ మాట చింతలి రానున్నవాడు ఆయనే, మూడవ మాట దానియేలు గ్రంథము అందరు తీయాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం 2వ లైన్ చింతలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం 2వ లైన్. వారి యుగయుగములు అవును యుగాంతము వరకు అవును రాజ్యమేలుదురు. ఎవరితో? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం ఆఖరు లైన్. హలో, ఎవరితో రాజ్యం వెళ్తారండి అయ్యా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం ఆఖరు లైన్. దేవునికిని అవును క్రీస్తుకును యాజకులై అవును క్రీస్తుతో కూడా అవును 1000 సంవత్సరములు రాజ్యం ఏలుదురు. చప్పట్లు చేతులెత్తండి చింతలి హల్లెలూయా. నాని మీరు ఏమనుకోద్దు. ఇప్పుడు చాలా మంది ఎంత ట్రిక్స్ అంటే వాక్యాన్ని బోధించడం లేదండి సార్. మీరు నమ్మండి సార్, నిజంగా చెప్తున్నారు. విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మాకు తలను మించిన వారు. విశ్వాసులు ఉపమానాలు మింగేస్తున్నారు కానీ ఉపదేశాన్ని అంతా వదిలేస్తున్నారు. ఉపమానాలు మింగేస్తున్నారు. నేనేమంటానంటే ఉపమానాలన్నా సరే విడిచిపెట్టండి కానీ ఏమండి ఉపదేశాన్ని మీరు మింగుదురుగాక. స్తోత్రం చెప్పండి. ఓ పాస్టర్ గారు పెద్దయ్య గారు ఏమన్నారో తెలుసా అండి? ఒక ఆవుకు జబ్బు చేస్తే ఆ ఆవును డాక్టర్ దగ్గర తోలుకెళ్ళారంటే ఈ రైతు గారు. ఆ ఆవును చూసిన డాక్టర్ గారు అన్నారంట, ఈ పాడు మోకం దాన్ని ఎక్కడికి ఎందుకు తోలుకొచ్చారండి? దాని జబ్బు పేరు చెబితే మెడిసిన్ ఇస్తాను కదా, దాని నోట్లో వేస్తే తగ్గునుగా అన్నాడంట. ఈడు అన్నాడంటే ఇస్తావు మెడిసిన్, ఎవరైతే దాని నోట్లో వేస్తున్నారో ఆ చేయి కలిసేస్తుంది ఇది అన్నాడంట. ఓహో, ఈ పాడు బుద్ధి ఉందా దీనికి, చెట్టు కట్టే అన్నాడంట. చెట్టు కట్టేసి ఒక అరటికాయ తీసుకురమ్ము అన్నాడంట. ఆ రైతు అరటికాయ తీసుకొచ్చాడంట. ఈ ఆవు చూడకుండా 2 బిళ్ళలు శుభ్రంగా దాంట్లో గుచ్చి ఇప్పుడు పెట్టుము అన్నాడు దాని నోట్లో. ఇది 7 గంటలు తెలిపోయిందంట. అదేం చేసిందంటే అరటికాయ మింగేసి బిళ్ళలు ఊసేసిందంట. అది మీరు అనుకోండి. ఇప్పుడు ఏమంటే మీరు అనుకోండి, నిజంగా ఉపమానాలే మింగేస్తున్నాం, ఉపదేశాన్ని వదిలేస్తున్నాం. ఈ రాత్రి ఉపమానాలను వదిలేద్దాం కానీ ఉపదేశమే మనం మింగుదుముగాక. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఆ చప్పట్లు అసలు కుదరవు. గట్టిగా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి అండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదన్నా, ఉన్నవాడు ఆయనే, రెండవది రానున్నవాడు ఆయనే, మూడవది రాజ్యము నేలువాడు ఆయన. ఓ మాట చెప్తాను నాన్నగారండి, ఆయన ఎవరో ఇండోర్ లో ఉన్న మనకు తెలుసు, కానీ అవుట్డోర్ లో ఉన్న లేను కూడా ఆయన నీ హస్బెండా నీ లవర్ ఫ్రెండా అంటారాడు. కనుక ఆయన ఎవరో ఇప్పుడు వింటున్న వారందరూ కూడా ఒక్క మాట మీకు ఆమోద యోగ్యమైతే ఒక వచనాన్ని అప్లోడ్ చేస్తాను మీకు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం 3వ లైన్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం 3వ లైన్ చింతల్లి. ఎక్కడండి నన్ను అడుగుతుంది. వెతుకుడే మీకు దొరుకును, నువ్వు వెతకలేకపోతే నీకు దొరకలా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము
7వ వచనం 3వ లైన్ రా. సర్వాధికారి అని అడుగుకెళ్ళా. ముసుకేసుకో, నీ ముసుగు ఎప్పుడో పోయింది అంటే సర్వాధికారియు మళ్ళీ గట్టిగాను. సర్వాధికారియు సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఇప్పుడు మన దేవుడు అనొచ్చా? మాట్లాడతా. ఎందుకు అనొచ్చు అంటే బైబిల్లో అక్కడ ఉందరాయి ఏమని, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తున్న దేవునికి చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ దేవుడు అని చెప్పండి? మన దేవుడు. ఇప్పుడు మీరు మన దేవుడు అని గట్టిగా చెప్పండి. ఉన్నవాడు మన దేవుడు, గట్టిగా చెప్పండి. ఉన్నవాడు మన దేవుడు. ఉన్నవాడికి ఎందుకు పిల్ల మన దేవుడు అని చెప్పాను 3 సార్లు వాగలేక. మీలాంటి వాళ్ళతో అన్ని రాష్ట్రాలు వాగి వాగి నాకు ఎట్ట తెల్లబడిపోయింది. ఒకసారి చెప్పాక నేను వచ్చి సేదతుందానా. ఉన్నవాడు అంట మన దేవుడే అని చాలు. ఉన్నవాడు మన దేవుడే, రానున్నవాడు మన దేవుడే, రాజ్యమేలువాడు మన దేవుడే. సార్ ఇండోర్ లో ఉన్న మనకే అనుకుంటా, అవుట్డోర్ లో ఉన్నవాళ్ళు చిన్నగా వాళ్ళ మెదడులో కెలుగుతుంది, ఈ క్రైస్తవులకి యేసు ప్రభు దేవుడు అంట, మన దేవుడు అంటారు, మరి మాహురా అంటారు. బైబిల్ వివరిస్తున్నాను, పట్టుకున్న దమ్ముంటే సార్ పట్టుకో సార్. అది వాక్యం అలా ఉంది, కానీ ఎలా దేవుడు ఎందరికి దేవుడు. నెంబర్ 1 అపోస్తల కార్యములు రాసిన పుస్తకం 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదవాలి బైబిల్ సార్. 10:36 చచ్చింది ఊర్రి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందరికండి? గట్టిగా చెప్పండి. ఎందరికి చిన్నోడా? అందరికీ ప్రభు అని రాయి. అంటే ఇక ప్రభు లేరని కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రం 8వ అధ్యాయం 5వ వచనములో రాసుకో, బైబిల్ చూసుకో. ఇంకా ప్రభు ఎవరు లేరని నంట్ల చింతలి గ్రామస్తులారా వినండి అయ్యా. 8వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రం పత్రికను ఉత్తరం అంట కంగారు పడవక సిస్టర్. హలో, దేవతలు అనబడిన వారు, అవును, ప్రభువులు అనబడిన వారును. ఎందుకు పేరు పదపదం మైకి తీసేదా? దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అవును అనేకులున్నారు. లేదని అంటావేంటి? ఉన్నారు. తర్వాత ప్రభువులు అనబడిన వారు ఎంతమంది చెప్పండి? అనేకులు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం 2వ లైన్ పట్టుకోవాలి సార్. బైబిల్ అండి ఇది. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 2వ లైన్. ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి. చప్పట్లు కొట్టుము. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు, లోకము నాశనము మారిన నిత్యముందును క్రీస్తే. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు, లోకము నాశనము మారిన నిత్యముందును క్రీస్తే. అందరికీ ప్రభు. రెండో మాట సార్, పరిశుద్ధ లేఖనాన్ని వివరిస్తున్నాను, పట్టుకోనేస్తామా ఈ రాత్రి వాస్తవం. రెండో మాట 145వ కీర్తన 9వ శరణం. చిన్నడా చింతలి 149వ కీర్తన 5వ శరణం. చిన్నమా మహోన్నతమైన నీ ప్రభావం ఏం కాదు, 145:9 అట్లా ఉండదు. యెహోవా అందరికీ ఉపకారి. చప్పులు కొట్టి అల్ల కొట్టమని చెప్పి నువ్వు కొట్టి నువ్వు అని అందరూ చప్పులు కొట్టడానికి చప్పట్లు కొట్టు. నాయం చూసి చింతలేనమ్మా, అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు కొట్టి అను కొట్టాలి. చేతులెత్తండి. హల్లెలూయా. ఎవరెవరు ఉపకారం చెప్పండి? యెహోవా అందరికీ. అందరికంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం 5వ లైన్ ముగిస్తున్నా, ఇప్పుడే కాదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం 5వ లైన్. 2 తాళండు అక్కడ చదువు. కింద పడేసి బట్టి పోయింది అలా స్విచ్ ఆఫ్ చేసేవా? ఈ మైట్లన్నీ అట్లా బాబా చూసుకోకూడదు. చదువు. కృతజ్ఞత లేని వారి ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చప్పట్లు. అదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఏమండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. యెహోవా అందరికీ ఉపకారి. అందరికని చెప్పండి. కృతజ్ఞత లేని వారికి ఉపకారి, దుష్టులకు కూడా ఉపకారి. హల్లెలూయా. 3వ
27వ వచనం 32:27 చింతల్లి మూడో మాటగా చదువు నాన్న. 27వ వచనం చదువు. నేను యెహోవాను, నువ్వు యెహోవాలని నాకు తెలుసు, చదువు. సర్వ శరీరులను దేవుడను. మళ్ళీ నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. చప్పట్లో. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వ మానవాళి రక్షకుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వ మానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. చప్పట్లు కొట్టు. ఉన్నవాడు ఆయన పొండు రాలిపోతాయి. మన దేవుడు కాదు, మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నవాడు మన దేవుడు, రానున్నవాడు మన దేవుడు, రాజ్యమునేలువాడు మన దేవుడు. అంతే. మన దేవుడు అంటే క్రైస్తవులకే దేవుడు కాదు. నెంబర్ 1 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ఉపకారి. నేను సర్వ శరీరులకు దేవుడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్క విషయం చెప్పి వాక్యాన్ని ముగిస్తానని ధైర్యంగా ఉన్నాను సార్. నేను కూడా యమా కాన్ఫిడెన్స్ తో ఉన్నాను సార్. నేను చాలా సార్లు చెబుతూ ఉంటానండి, ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని 42 సార్లు నాన్న విమర్శిస్తారని కొడుక ఆత్మీయ మిమ్మల్ని రేపుతున్నాను నిజంగా కనుక. ఆయా జాషువా జ్యోతయ్య గారండి 44 సంవత్సరాలు ప్రభు సేవకొచ్చి ఈ 44 సంవత్సరాల సేవా జీవితంలో ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని 42 సార్లు ప్రతి అక్షరాలు చదువుకునే కృప ఈ మల్లేశ్వరం మసోడికి దేవుడిచ్చాడు సార్. ఇప్పుడు వరకు కూడా రోజుకి 4 గంటలు బైబిల్ స్టడీ చేయకపోతే నేను కుర్చీ నుంచి లెగనని ప్రతిష్ఠించుకున్నా. ఎందుకో తెలుసా? నీ వాక్యమే నన్ను సావగొట్టెను అని ఉండదు. ఏముంటా మీరు పాడండి చాలు. ఇంకా బాధలు ఎందుకు? నీకు చాలా అన్నప్పుడు అంతే. చెప్పండి చిన్నోడా, గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య గట్టిగా, నేను గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యగారు జాషువా జ్యోతయ్య గారండి, పెద్దయ్య గారు, మరి ప్రకటన గ్రంథాన్ని, దానియేలు గ్రంథాన్ని ఎందుకు మనం ఈ రాత్రి తీసుకున్నామంటే మన ప్రసంగానికి అంశంగా ప్రపంచ రాజుల చరిత్ర, ప్రపంచ రాజ్యాల చరిత్ర, ప్రపంచ ప్రజల చరిత్రను భవిష్యత్తును దేవుడు 2 గ్రంథాల్లో రాసి దాచిపెట్టాడు సార్. పాత నిబంధన గ్రంథములో దానియేలు గ్రంథములోను, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథములో రాసి దాచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా ఒకసారి అండి. ఒకసారి నాతో చెప్పండి ఈ మాట. అద్దు, అది నాకు తెలుసు. ప్రపంచ రాజుల భవిష్యత్తును అనండి. ప్రపంచ రాజ్యాల భవిష్యత్తును, ప్రపంచ రాజ్యాల భవిష్యత్తును, ప్రపంచ రాజ్యాల భవిష్యత్తును, ప్రపంచ ప్రజలందరి భవిష్యత్తును, ప్రపంచ ప్రజలందరి భవిష్యత్తును
గ్రంథంలో. కొత్తగా రైట్, వివరిస్తాను ఈ రాత్రి. మీ మెదడు కొంచెం మేతెట్టను సెట్టరు చూడు. ఆ దానియేలు గ్రంథానికి, ఈ ప్రకటన గ్రంథానికి అద్భుతమైన అనుబంధం ఉందండి. ముగిచ్చేస్తున్నా, ఇప్పుడే కాదు, జాగ్రత్తగానండి. అనుబంధం ఏంటంటే, ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని ఏమండి సీరియస్ గా కాకుండా సీరియల్ గా చదవాలంటే ముందు ఏ కాండం చదవాలి చెప్పండి? పాత నిబంధన, ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండం, మాట్లాడా, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఆ తర్వాత యెహోషువ గ్రంథం, న్యాయాధిపతులు, రూతు, ఇలా చదువుకుంటూ వెళితే దానియేలు గ్రంథం ఎన్నో పుస్తకం? 27వ పుస్తకం. ఇక అంతే తెలిసేది, ఏం తెలియదండి. స్తోత్రం చెప్పండి. ఎన్నో పుస్తకం అండి? 27వ పుస్తకం అండి అయ్యా, సీరియల్ గా చదివితే. ఓకే, అయితే ప్రకటన గ్రంథాన్ని సీరియల్ గా చదవాలంటే ఫస్ట్ ఏ సువార్త చదవాలి చెప్పండి? సీరియల్ గా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమాపత్రిక, ఇలా చదువుకుంటూ వెళితే ప్రకటన గ్రంథం ఎన్నో పుస్తకం? మాట్లాడినాయి కదా, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటంటే, ఆ దానియేలు గ్రంథానికి, ఈ ప్రకటన గ్రంథానికి అద్భుతమైన అనుబంధం ఉందని. ఇంకో మాట చెప్తా, దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడైతే, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23 వచ్చిన తీర పోటు కూడా బైబిల్ తీ. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23 వచ్చిన చింతలే. నీవు బహుప్రియుడవు గనుక మైకన్న మూతులో పెట్టి నీ మూతన మైకినట్టు. ఇప్పుడు ముద్ద కలిపి మూతలో పెట్టాలి, చెవులో పెట్టాలి. చింతలే నీవు బహుడ చదువు. నీవు బహుప్రియుడవు అంతే. గనుక నీవు విజ్ఞాపన చేయనా? నీవు బహుప్రియుడవు వచ్చేసింది. అంటే దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడైతే, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. ఆల్ రైట్, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం ముగిస్తున్నా, ఇప్పుడే కాదు. జయించువాడు తప్పు. యోహాను సువార్త కాబట్టి యేసు కాబట్టి యేసు ఏసేటి పిల్ల కాబట్టి వేసేయండి అమ్మాయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అక్కడ. నా గురువు గారు, నాకు వాక్యం నేర్పిన గురువు గారు, మరి శారోన్ పేట్రాయి గారు గురువు గారు, ఇద్దరు గురువు గారు ఒకటే. నా గురువు గారు, వాక్యం నేర్పిన గురువు గారు, చిత్ర విచిత్ర ద్వంద్వ గర్భశుధార కవిత రచించిన కోటికడ మనోహర శాస్త్రి గారు నా గురువు. గురుదేవో భవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు లేని విద్య గుర్తుకైనా దొరకదు, అజునుకైన వాడు అబ్బకైనా అన్నాడు. వేమన ఇంకా చూడండి, అన్నాడు చూడపాకండి, వేమన అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ గురువు గారు ఏమన్నారంటే, గురువుని మించిన శిష్యుడు ఉండొచ్చు కానీ గురువుని ముంచినోడు ఉండకూడదంట. అని బాబా మేతోళ్ళని తొందర పెడుతున్నారా? కోత అయిన తర్వాత మేత అల్లే చిచ్చి, అదేమో క్షయమైన ఆహారం ఇది. హల్లెలూయా. చేతులెత్తన గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రియులారా, చేతులెత్తాలి. హల్లెలూయా. కానీ గురువుని మించినోడు ఉండాలి, కానీ గురువును గురువుని మించిన శిష్యుడు ఉండొచ్చు గాను గురువుని ముంచినోడు ఉండకూడదు. అది లెక్క. ప్రభు చెప్పాడు, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఏమంటే ఒక 2 గంటలు ఉంటే కానీ నాకు పిలవండి మసండి బాబా. ఇప్పుడు ఆపరేషన్ చేసి కుట్లు లేకుండా వదిలేసి వస్తుంది ఏమండి. అది లెక్క. దమ్మున్న సేవకుడు 2 గంటల సమయం ఇవ్వాలి. సొల్లుడికి ఎందుకండి? చేతులెత్తాను గట్టిగా స్తోత్రం చెప్పా. కుదరదండి, గట్టిగా స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. పేతురయ్య గారు చిన్న కోరిక కలిగింది, యేసయ్యా నీవు దేవుడు అయ్యండి, నేల మీద నడుస్తున్నావు, నీ శిష్యుడు అయ్యండి, ఆఫ్టర్ ఆల్ నేల మీద నడుతువేంటి, నేను కూడా నీవలే నేల మీద నడుస్తున్నట్లుగా ఆజ్ఞాపిస్తావంటే దేవుడు అన్నాడు, నేను దేవుడు గనక నేల మీద నడుతావు, నువ్వు శిష్యుడు గనక నేల మీద నడు, పొళ్ళు రాలిపోతాయి అని యేసుప్రభు చెప్పాలి. వచ్చాయి చవడ కొట్టి చేతులు ఎత్తాలి, మరి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఎంత గురువైన దేవునికి ఎంత ఘనత ఉందో శిష్యుడు కూడా అంత ఘనత అండి. దాని కొరకు దేవుడు ఏమండి, సౌలు కళ్ళు పోగొట్టింది ఎవరు? అయ్యగారు నాయం చూతారు నువ్వేరని. నాకు అంత గడుస్తుందా? చేతులు ఎత్తన మరి అట్లు చూతారంటే గట్టిగా. సౌలు కళ్ళు పోగొట్టింది ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. పోగొట్టినాడే యేసు ప్రభు కళ్ళు ఇవ్వాలి. ఆయన కళ్ళు పోగొట్టి నీకు కళ్ళు రావాలంటే అననీయ భక్తుల దగ్గరికి వెళ్ళమంటే, నేనైతే అయ్యా నువ్వే పోగొట్టావు కానీ నా నువ్వే బాబా అనేవాడు. అలాంటి సేదత్తుడు కాదు పౌలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కళ్ళు పోగొట్టిన దేవునికి ఎంత ఘనత ఉందో అననీయ ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చేసాయి. చప్పట్లు కొట్టు, చేతులు ఎత్తండి గట్టిగా స్తోత్రం చెప్పాలి బ్రదర్. ఎన్నోసారి స్తోత్రం చెప్పండి చెల్లె. కనుక ఈ రాత్రి
విషయాలు మీకు బోధిస్తున్న జాగ్రత్తగానండి. ఇప్పుడు చెప్పండి, దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడంటే, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. మళ్ళా చదువు 21:7. కాబట్టి అవును, యేసు ప్రేమించిన శిష్యుడు ఆగుము యావత్ ఏమండి రోకళ్ళపాలెంలో అద్భుతమైన సేవ చేస్తున్న బైబిల్ స్కాలర్ సిహెచ్ డేవిడ్ బ్రహ్నామ్ గారు, నేను 36 సంవత్సరాల క్రితం గుంటూరులో మీటింగ్ చేస్తూ ఉంటే అయ్యగారు నాతో చెప్పాడు, నేను మీతో చెప్తున్నా. తప్పు అయితే అయ్యగారిది తప్పు. అయ్యగారు నాతో చెప్పాడు, మీతో చెప్తున్నా. అయ్యగారు ఏమన్నారు తెలుసండి, ప్రపంచ చరిత్రలో యేసు రొమ్మును ఆనుకుని యేసు గుండె శబ్దాలు విన్నది యోహాను ఒక్కడేనంట. స్తోత్రం చెప్పండి ఏసై గట్టిగానండి. ఏసై గట్టిగా స్తోత్రం చెప్పండి. యోహాను ఒక్కడే యేసు రొమ్ము ఆనుకుని ఆయన గుండె శబ్దాలు విన్నారని మొన్న రాజమండ్రిలో సువార్త ప్రకటిస్తుంటే ఒక బీఈడి టీచర్ గారు స్టేజ్ దిగిన తర్వాత అంది, ఏమండి ఏమనుకోవద్దు, ఈయన ఒక్కడే కాదు ఇంకొకడు ఉన్నాడు అన్నారు. ఎవరు బాబు అంటే, మీరు చూసుకోండి సార్, త్వరపడ్డారు, 42 సార్లు బైబిల్ చదివారు సార్ అంది. ఎక్కడంటే లూకాసు సువార్త 16:23 చూడండి, నాతో చదివించింది. చదివితే ఉండమది చెడిందంట. చదివమ్మాయి 16:23 తల్లే. అప్పుడతడు పాతాళములో బాధపడుచు మంచిది చదువు కన్నులెత్తి అవును దూరము నుండి అవును అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఆగండి సార్, ఈ రిఫరెన్స్ బిఏ టీచర్ గారు చెప్పిందండి. ఏమంటే యేసుక్రీస్తు రొమ్మున యోహాను మాత్రమే ఆనుకోవడం కాదు, లాజరు కూడా ఆనుకున్నాడు. మరి ఎట్లా 42 సార్లు బైబిల్ అలా చదివారంటే నేను చెప్పాను, చింతల్లి జాగ్రత్తగానండి. యేసుక్రీస్తుని గురించిన సంగతుల్ని ఒక దిక్కు నుండే రావు. కొన్ని సంగతులు అలంకార రూపంలో ఉంటాయి, మరి కొన్ని సంగతులు అక్షర రూపంలో ఉంటాయి, మరి కొన్ని సంగతులు గూఢార్థంగా ఉంటాయి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొన్ని సంగతులు అక్షర రూపంలో ఉంటాయి. సార్, విజ్ఞాత కలిగిన వాళ్ళందరూ కూడా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. వర్తమానం అయిన తర్వాత నా సెల్ నెంబర్ ఇస్తాను సార్. ఏదైనా నేను ఇచ్చిన రిఫరెన్స్ లో లేసమంత తప్పు పట్టుకున్న సత్తా ఎవరుకున్నా మీరు ఎక్కడికరమంటే అక్కడికి వస్తా. నా చచ్చేదాకా నేను ఇచ్చిన రిఫరెన్స్లో నిలబడి ఉంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని సంగతులు ఎట్లా ఉంటాయి చెప్పండి, అలంకార రూపంలో. ఆల్రైట్, గలతీ రాసిన పత్రిక 4:24 ముగిస్తున్నా, ఇప్పుడే కాదు చదవండి. గలతీ పత్రిక 4:24 అండి. కొన్ని సంగతులు, ఈ సంగతులు అవును అలంకార రూపముగా చెప్పబడి అంటే కొన్ని అయ్యారు మనిషి ఎక్కడ ఉన్నాడు, మన సొంత అటే ఉందమ్మా, చూసుకోవాలి బాబా. నేను చూతను జాలేసిపోతున్నాను. చేతులెత్తని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడేమో అయ్యగారు మరి ఇమ్మలా కూర్చుంటే ఆ మార్తమ్మల ప్రాణం తీసేస్తున్నాడు. ప్రభువా నీకు చింత లేదు. చేతులెత్తని సార్. హల్లెలూయా. ఇప్పుడు చదవండి వాక్యం, నిజంగా ముగిస్తా, టైం అయిపోయింది కనుక చదువు. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. మరి చదువు. ఈ సంగతులు అవును అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. చూడు చెల్లె అమ్మా, కొన్ని సంగతులు అంటే యేసును కూర్చున్న కొన్ని సంగతులు అలంకార రూపంగా ఉంటాయి, మరి కొన్ని సంగతులు. ఆల్ రైట్, కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయము 6వ వచనం ఆఖరి లైన్. పట్టుకోవాలి బైబిల్ సార్, ఇది బైబిల్ అండి, టెక్స్ట్ పుస్తకం కాదు చెల్లిమా. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయము 6వ వచనం ఆఖరి లైన్. అక్షరము చంపును అను. అక్షరము చంపును గాని ఆగుము. కొన్ని సంగతులు అక్షర రూపంలో ఉంటాయి కొడుక. మీకు చెప్పంటారండి, మోషే ధర్మశాస్త్రం, ఏమండి మోషే ధర్మశాస్త్రం పంచకాండాలు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలు కూడా మోషే రాసిన ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమని రాయబడింది, అక్షరము చంపును. అక్షరం అంటే మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం మనిషిని చంపేయమన్నంతే. యేసుక్రీస్తు వారి దగ్గరికి చూడా, వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తే అందరూ రాళ్ళు పట్టుకుంటే యేసుక్రీస్తు వారితో ఈ యూదులు అంటారు కదా, ఇట్టి వారిని చెప్పండి రాళ్ళు రువ్వి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాశారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న యూదులందరూ కూడా మోషే ధర్మశాస్త్రం చుట్టూరు తిరుగుతున్నారండి ఇప్పటికి. హల్లెలూయా అని ఒక మాట చెప్తా, గట్టిగా చెప్పండి. చదవద్దు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడిని యేసుక్రీస్తు వారు బాగు చేశారు. రీజన్ తెగ తిప్పేశారు. గుడ్డోడుగా ఉన్నప్పుడు ఒక ఏమైనా కళ్ళు చూస్తున్నప్పుడు అందరూ ఈ దగ్గరికి వస్తున్నారు. వచ్చి నీకేం చేశాడు ఆయన, నువ్వు ఆయన శిష్యుడు అవ్వాలని కోరుకుంటున్నావా అని అంటే తెగ కోపం వచ్చేసింది అడిగి. ఇన్నిసార్లు తిప్పుతున్నారు, ఏం లేదు, మీరును ఆయన శిష్యులు అవ్వడానికి కోరుతున్నారంటే వాళ్ళన్న నీవే వారి శిష్యుడు, మేము మోషే శిష్యుడు. స్తోత్రం చెప్పొచ్చుగా.
ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న యూదులందరూ కూడా ఎవరి చుట్టూరు తిరుగుతున్నారండి? మోషే ధర్మశాస్త్రం చుట్టూరు తిరుగుతున్నారండి. ఇప్పుడు వరకే ఓ మాట చెప్తా, డేవిడ్ బ్రన్హామ్ గారు ఏమంటే 4 నెలలకు ఒకసారి యెరూషలేము యాత్ర తీసుకెళ్తారని అందరిని. అర్థమైంది కదండి? అక్కడ యెరూషలేము పాడైపోయి ఉండగా ఆ యెరూషలేము కిటికీల్లో ఆ గోడలో ఈ యూదులు తలకాయ లోపల పెట్టి మెస్సయ్యారా మెస్సయ్యారా అని ఇప్పుడు వరకు వాళ్ళు ఓగుతున్నారంట. ఇప్పుడు డేవిడ్ బ్రన్హామ్ గారు ఇలా తెలుగుదారు సైతాన్లారా, యేసుప్రభు ఎప్పుడు వచ్చేసాడరా, ఇంకా రాజులకు రాజై రాబోతున్నాడు, రక్షణ లేదు మీకంటే ఇంకా రాలా అంటున్నారంట. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకో తెలుసండి? 3వ అధ్యాయం 14 వచ్చిన చదువు. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయం 14 వచ్చిన చదువుతలే. మరియు వారి మనసులు, వారంటే ఎవరు? చిసి యూదుల మనసులు. చదువు. వారి మనసులు, యూదుల మనసులు అనమయ్య యూదుల మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదివినప్పుడు, పాత నిబంధన అనగా మోషే ధర్మశాస్త్రము చదివినప్పుడు అది లెక్క, అది క్రీస్తునందు అవును. కొట్టివేయబడినని ఆ. వానికి తేటపరచబడక ఆ ముసుకే అవును. నిలిచి ఉన్నది. తర్వాత నేటి వరకును అవును. మోషే గ్రంథము ఆ. వారి చదువునప్పుడెల్లా అవును. ముసుగు వారి హృదయముల మీద నుండి గాని ఆ, వారి హృదయము ఆ. ప్రభు వైపునకు ఆ. ఎప్పుడు తిరుగునో ఆ. అప్పుడు ముసుగు తీయబడును. చప్పట్లు. సార్ స్టేట్మెంట్ పట్టుకోండి సార్. ఇప్పుడు వరకు అలాగున్నారు. నేను అంటాను వాక్యం చదివిన వ్యక్తిగా, మీకంటే గొప్పవాడు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారే గనక ఇప్పుడే మధ్య ఆకాశానికి వస్తే పాత నిబంధనలు ఒక్క యూదుడు పరలోకం వెళ్ళటండి. ఆ అవకాశం దేవుడు మనకి ఇచ్చేసాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే ధర్మశాస్త్రం మనిషిని చంపేయమంది, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయదు. ఆత్మ అంటే అండి రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచ్చిన చదువు సార్. బైబిల్ స్టేట్మెంట్ వినండి సార్. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచ్చిన అయ్యగారు వినండి. ముగిస్తున్నా. కాబట్టి ఆ. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి అవును. ఏ శిక్షా విధియు లేదు. నిజమే. అదే. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆ. ఆత్మ యొక్క నియమము అవును. పాప నియమముల నియమమును బట్టి, ఏంటిదే? పాప మరణముల నియమం అదే. బట్టి ఆ. నన్ను విడిపించును. అవును. ఎట్లనగా ఆహా. ధర్మశాస్త్రము అవును. దేనిని చేయజాలకపోయెనో ఆ. దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం మనిషిని చంపేమంది, అక్షరము చంపేసింది, ఆత్మ బ్రతికించిన దేవునికి స్తోత్రం చెప్పండి సార్. బైబిల్ స్టేట్మెంట్ ఇది. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రియులారా. హల్లెలూయా. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని సంగతులు అలంకార రూపముగా ఉన్నాయి, మరి కొన్ని సంగతులు అక్షర రూపంలో ఉన్నాయి, మరి కొన్ని సంగతులు యోహాను సువార్త తీయ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని విప్పుతున్నాను, పట్టుకొని వేస్తామా ఈ రాత్రి వాస్తవం. 16:25 ముగించా. 16వ అధ్యాయం 25 వచ్చిన చదవమ్మా. 16వ అధ్యాయం 25 ఈ సంగతులు అవును. గూఢార్థముగా ఆ. మీతో చెప్పి తిని. చప్పుడు కొట్టు. అర్థమైందా? కొన్ని సంగతులు చిచ్చి ఫస్ట్ మాట, కొన్ని సంగతులు అలంకార మీ ముగ్గురు చూస్తుంటే వస్తుంది కోపం. ఇంకొక జన్మంటూ లేదు కూతురా, ఇంకొక జన్మంటూ ఉంటే కనుక మీరే చిన్నపిల్లలుగా నా స్కూల్కి రండి, నేను మీకు హెడ్ మాస్టర్గా వస్తా. ఇప్పటికే చంపుతున్నారా పాపిస్టోర్ అనుకున్నారండి. ఓ బైబిల్ స్కాలర్ ఏమన్నారంటే, ఏ టీచర్ గారైతే పిల్లల్ని సితకతన్నేస్తాడో ఆ టీచర్ దగ్గర చదువు వస్తండి. ఏ పాస్టర్ గారైతే వాక్య ఆధారంగా విశ్వాసం డొక్క సీరేతాడో అక్కడ భక్తొప్పుతండి. అన్నంత మాత్రములు పరీక్షలు రాసిన వాళ్ళందరూ పాస్ అవరు, గుడికొచ్చిన వాళ్ళందరూ పరలోకి వెళ్ళరు. నేనంటే కోపం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈ బడా ఇదండి నాకు తెలియదండి. అయ్యా 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 చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. మరి వాక్యం ముగిస్తున్న మళ్ళీ సంవత్సరం దాకా ఈ మధ్య డేట్ దొరకదు మీకు. వాక్యం విన్నప్పుడే జుర్రేసుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. అది లెక్క. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో నేను చెప్తున్నాను ఎందుకు ఆ టీచర్ గారు అందండి జాషువా జ్యోతి గారు. ఇప్పుడు లాజరు కూడా అబ్రహాము రొమ్మున ఆనుకున్నాండి, అది అలంకార రూపం అండి. రియాలిటీ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నది ఏమండి చిన్న యోహానైనా ఏమండి ఎలిజబెత్ కుమారుడు కాదు, జబదయ్య కుమారులు మొదటివారు యాకోబు, రెండవారు యోహాను. యేసు రొమ్మున ఆనుకున్నాడంట. బ్రన్హామ్ గారు ఏం చెప్పారంటే యేసు గుండె శబ్దాలు విన్నది యోహాను ఒక్కడేనని చెప్తే ఏమన్నారంటే, అంత క్రితం అంట మన గుండె లబ్డబ్ 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 అనేదంట, ఇప్పుడు ఏకంగా డబ్బుడబ్ డబ్బుడబ్ అంటుందంట. స్తోత్రం అనొచ్చు, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏదో తప్పైతే అయ్యగారిని అడగండి, ఆయన చెప్పేసుకుంటాడు. వయసు వచ్చిన వాడు గనక ఆయన్నే అడుగుడి, తన విషయం తానే చెప్పుకుంటాడు గుడ్డోడు గురించి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. అంత క్రితం నీ నా మన గుండె లబడబ్ లబడబ్ అంటే ఇప్పుడు ఏకంగా చెప్పండి డబ్ డబ్ అంటుందంటే. అందుగురించి యేసుక్రీస్తు వారు చెప్పారు సార్, ఒక మానసిక శాస్త్రవేత్త లివింగ్ స్టన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, నీ నా మన హృదయం అంట ఖచ్చితంగా ఎడం ప్రక్కన ఉంటుందంట. ఎక్కడ చెప్పండి? ఎడం ప్రక్కన. ఇదిగో నేను చేయబెట్టానే అక్కడ ఉంటుందంట అది. అందుగురించి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:21 ఒక మాట చెప్పారు, ముగించా. 6:21 ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు, నీ ధనం ఎక్కడ నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. ఇదిగో చూడు, హృదయం ఎక్కడ ఉంది పిచ్చా? ఎడం వైపున. ధనం కూడా ఈ జేబు ఎక్కడుంది? చెప్పట్లు రక్షిస్తారండి. ఏ టైర్ అన్నా కానీ కుడి వైపుని పడితే ఈడు చిడుతాడు అర్థమండి. ఏ వైపు పెట్టాలి? ఎడం వైపు పెట్టాలి. అవి మీది ఎడం వైపు బాబా మీది. ఎందుకు అందరంటే నీ హృదయం ఎక్కడ ఉంటుంది, నీ ధనం కూడా అక్కడే ఉంటుంది. చప్పుళ్ళు కొట్టు, వాళ్ళు కొట్టమని చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకో గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఉన్నవాడు మన దేవుడే, రానున్నవాడు మన దేవుడే, రాజ్యము నేలువాడు మన దేవుడే. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఇదే ఛానల్లో 2వ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. నాకు ఇచ్చిన టైం అయిపోయింది సార్. అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నా. ఇంత రోషంగా వాక్యం ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, సార్ వినండి, ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి ధైర్యం ఉండాలి, సత్యం చెప్పి పాస్టర్ గారికి ధైర్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి, కొన్ని గట్టిగా చెప్పండి. ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి ఏముండాలి? చింతలి ధైర్యం. థియేటర్లను తీసుకెళ్ళిన తర్వాత మత్తెక్కి చేసి స్కిన్ కట్ చేస్తూ ఉండగా ఒక తిక్కల దానికి మత్తు ఎక్కదు. అవునంటుంది, స్కిన్ కట్ చేసినప్పుడు మత్తు ఎక్కపోతే అమ్మాయి అన్నానుకో, వీడు బాబా అని కత్తి పారేసి రాకూడదు డాక్టర్ గారు, కోసాయి సత్తదే బతుకుతుంది. అందుగురించి భార్యకు ఆపరేషన్ చేయాలంటే భర్త సంతకం పెట్టాలి. తెక్కెక్కది చచ్చిన నన్ను అడగకూడదు. నేను అంటాను, ఏమంటే ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి ధైర్యం ఉన్నప్పుడు సత్యం చెప్పే పాస్టర్ గారికి డబల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క విషయమే ప్రభు మనతో మాట్లాడారు. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఇక్కడికి వస్తాను సార్. 2 గంటల సమయం ఇవ్వండి. ప్రభు సన్నిధిలో వాక్యాన్ని వివరిస్తా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రేపు వస్తున్న సేవకుల్ని ప్రభు అద్భుతంగా వాడుకొనును గాక. రాసుకోండి, నా సెల్ నెంబర్ 9290198182. ప్రసంగరత్నారు ఎవరండి? కే వినయ్ కుమార్. ఎప్పుడైనా ఫోన్ చేయండి సార్. నేను సత్యదాకా ఈ సెల్ ఫోన్, ఇది చిన్న ఫోన్ ఉందా, ఇది ఆఫ్ చేయనండి అయ్యా, బరువులేంది పని. 9290198182. మరలా 9290198182. ప్రసంగరత్నారు ఎవరని? కే వినయ్ కుమార్. ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. అందరూ చప్పలు కొట్టుకుంటూ పైకి లేకండి. ఒకసారి చప్పలు కొట్టుకోండి, చప్పలు కొట్టు పైకి లేకండి. నేల ఆడుకో అంతే. మరి బతుకట్టు వచ్చేసిందిగా లేకమ్మా ఏం చేస్తా బాబా, అది లెక్క. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తండి. హల్లెలూయా. ఒక్క విషయాన్ని చెప్పి వాక్యం ముగిచ్చేస్తా సార్. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి, ముగిచ్చేస్తా. ఇది 2వ ప్రసంగం కాదు. భయపడుకుము భక్త, అయ్యగారు చూపు అంతటి కొడుకు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు అవును, నా సమయం ఇంకా రాలేదు. 7 ఆఖరులు అయినట్టుండదు, అంతటా ఉంటది. 7వ అధ్యాయం ఆఖరి వచనమయ్యా, 7వ అధ్యాయం ఆఖరి వచనమా, అంతటా అంతదు చిచి అంతటా మరి అంతటా ఎవని ఇంటికి వారు వెళ్ళురి. మళ్ళీ చదువు. అంతటా ఎవని ఇంటికి వారు వెళ్ళురి. మళ్ళీ చదువు, నత్తి చదువుతున్నావు. అంతటా ఎవని ఇంటికి వారు వెళ్ళురి. చదువమ్మయ్యా. అంతటా ఎవని ఇంటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువు. యేసు అవును ఒలీవ కొండకు వెళ్ళెను. చూడు, అందరూ చూడండి, మసోడు ఇంకా. అంతటా మీ ఇంటికి మీరు వెళ్ళండి, నా ఇంటికి నేను వెళ్తా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ఎక్కడి నుంచి లేచారో అక్కడ కూర్చోండి. ఆమేన్.
బిగ్గరగా అందరూ చప్పట్లు కొడదామా? మీకు